అదృష్ట వారాలు ఉంటాయి గురుగారు. నక్షత్రాన్ని బట్టి పలానా నక్షత్రంలో పుట్టిన వాళ్ళకి ఈ రోజు మంచిది. ఇట్లా ఏమన్నా ఉంటదా? ఇప్పుడు కొందరు ఘాతవారం అని మెయింటైన్ చేస్తుంటారు అట్లా. అసలు వారాల్లో ఏ ఇబ్బంది లేదండి. అన్ని వారాలు మంచివే. ఆ! మ ఘాతవారం ఏం లేదా? ఏమీ లేదండి. ఆ! నేను ఒక విషయం చెప్తానేనండి. ఏ వారాన్ని మనం కాదనగలమండి. హ్మ్. అన్నీ కూడా మనకి రాశులు ఎలాగో, నక్షత్రాలు ఎలాగో, వారాలు ఎలాగో, తిథులు ఎలాగో ఇవన్నీ ఒకటే. ఆ! ఇది మంచి తిథి, చెడ్డ తిథి అన్నవేమీ లేవు. వీటిలో మనకి అవేమీ లేవండి. హ్మ్. వారాలు కూడా మంచివే అన్నీను. ఓకే. ఇదివరకు అసలు ఆదివారం అన్నది మనం నీచు మాంసాలు గానీ ఏవి కూడా ముట్టుకునేవాళ్ళం కాదు. అవును. అప్పుడు గడ్డాలవి గీయించేవాళ్ళం కాదు. ఏమి చేసేవాళ్ళం కాదు. ఆదివారం. అవును. ఇప్పుడు మనం రివర్స్ ఆదివారమే మనకి అన్నీ చేస్తున్నాం. అన్నీ అవును. చేస్తున్నాం. ఆ రోజే మనకు సెలవు. అవును. అన్నీ చేస్తున్నాం. అయితే ఈ యొక్క వారాల కోసం పెట్టుకుంటే గనక బుధ మహర్దశ జరుగుతుందనుకోండి మనకే. ఆ! బుధవారం నాడు వినాయకుడికి చేసుకుంటే చాలా బావుంటుంది. అచ్చా! ఓకే. మనం చెప్పేవి రెమెడీల్లో చిన్న ఆ! రెమెడీ ఇది. అదేలెండి. ఆ! అలాగే శుక్ర మహర్దశ జరుగుతోంది. శుక్రవారం నాడు అమ్మవారికి కుంకుమ పూజ చేయించండి. హ్మ్. ప్రతి శుక్రవారమా? ఏదో ఒక శుక్రవారమా? ఒక 3 శుక్రవారాలు చేయిస్తే అచ్చచ్చా! దానికి బావుంటుంది. సో, ఏ పరిహారమైనా మినిమమ్ 3 వారాలు. 3 వారాలు. అలాగే ఇప్పుడు బుధ మహర్దశ చెప్పాను కదా! ఆ! బుధ మహర్దశ మానవుడికి ఒక్కసారే వస్తుంది దశల్లో. హ్మ్. మనకి ఆ బుధ మహర్దశ వచ్చినప్పుడు మనం వినాయకుడికి ఎంత పూజ చేసుకుంటే అంత మంచిది మాట. ఓకే. ఓకే. ఈ 3 రోజులే చేయాలి, 10 రోజులే చేయాలి అని ఏం లేదు. ఆ! ఆ బుధ మహర్దశ ఉన్నంత సేపు కూడా ఆ! ఆ వినాయకుడికి గరికి, బెల్లం ముక్క ఏవండీ ఆ! దీపారాధన చేసుకొని ఆ! పూజ చేస్తే గనక ఏ క్లాస్ మాట. ఓకే. అంతలా ఎవరైతే చేస్తారో దానికి సూపరు. అలాగే మళ్ళీ శుక్రుడు అమ్మవారి పూజ. ఆ! అలాగే రాహుకేతువులు ఈశ్వరుడిని. ఆ! ఇలా కొన్ని కొన్ని ఆటిలకి ఒక్కోటి ఉంటుంది. ఆ! అలాగే వారాలు కూడా వాళ్ళకి అదే విధంగా వస్తాయన్నమాట. ఓకే. మనం అనుకుంటాం అబ్బాయి ఇది చేస్తే ఫలితం వచ్చేస్తుంది, అది చేస్తే ఫలితం వస్తుందని. ఆ! అలా ఏమీ లేదండి. ఓకే. మన గ్రహస్థితిని బట్టి దానికి తగ్గ పూజ చేసుకుంటేనే ఫలితం వస్తుంది. రైట్. అయితే ఫైనల్‌గా ఒకటి చెప్పండి గురుగారు. రాపర్తి ప్రసాద్ శర్మ గారంటే ఒక స్పెషాలిటీ ఉంది. హ్మ్. లేచిపోయిన అమ్మాయిల్ని తిరిగి ఇంటికొచ్చేస్తదని. ఆ! అట్లాగే విడాకులయిపోయినా సరే వాళ్ళని తిరిగి కలుపుతారని. కొంచెం మనస్పర్ధలొచ్చినా బ్రహ్మాండంగా కలుపుతారనేది మీకున్న ప్రతీతి, మీకున్న హ్మ్. ప్రశస్తి. అది ఏం చేస్తున్నారు మ్యాజిక్? మనం జపాలు మనం హ్మ్. చేసేదే అమ్మవారికే. ఆ! అమ్మవారికి పూజ చేసుకోవడం, జపం చేయడం, వాళ్ళకి హ్మ్. మంచి భవిష్యత్తు ఉండాలని చేయడమే. ఆ! దాన్ని చేసి మనం వాళ్ళకో లైఫ్ ఇస్తున్నాం అంతేను. జపాన్‌కి అంత అంత ప్రభావం పవర్ ఉంటదా? ఉంది. అబ్బా! మీరేమి అక్కర్లేదు. ఒక్క 10 నిమిషాలు కూర్చొని మనసు ప్రశాంతంగా పెట్టి, అలా కళ్ళు మూసుకొని ఏదో ధ్యానం చేయండి. ఆ! మనసు చాలా ప్రశాంతత అవుతుంది. ఆ! మనం ప్రశాంతత చాలామంది కోల్పోయాం. ధ్యానమే జపమా? ధ్యానం. ధ్యానం చేసి ఆ మంత్రం జపం చేసుకుంటూ ఉండడమే. అచ్చచ్చా! అలాగా. ఒక జపం చేసామంటే పలానా వాళ్ళకి బాగోలేదు. వాళ్ళ కోసం జపం చేసామంటే ఎక్కడున్నా సరే తన్నుకుంటూ రావాల్సిందే. అచ్చచ్చచ్చా! అలాగే కొన్నున్నాయి. వాళ్ళ గ్రహస్థితి కూడా మనం వెతుకుతాం. వెతికి ఎక్కడ బాగోలేదా ఏంటో చూసుకొని, ఇప్పుడు దాన్ని బట్టి వాళ్ళకి జపం చేస్తాం. ఓకే. వాళ్ళు ఎక్కడున్నా సరే కంపల్సరీ వచ్చి వాళ్ళు అందరితోనూ కలిసి ఉంటారన్నమాట. ఆహాహాహా! అలాగా. చాలా సంతోషం గురుగారు. అంటే వివాహ వ్యవస్థ, నక్షత్రాలు, గ్రహాల ప్రభావం మీద చాలా అద్భుతమైన విషయాలు చెప్పారు గురుగారు. సో, కొత్త సంవత్సరానికి చెప్పమంటే మీరు చెప్పనంటున్నారు. మనకి ఏది ఉగాదే కొత్త అదే సంవత్సరం అండి. అందుకే కదా! ఉగాది. ఎందుకంటే మా ప్రేక్షకులు మనకి ఇప్పుడు చాలామంది ఏం చేస్తున్నారంటే జనవరికి కూడా ఉగాది అన్నట్లుగా ఆ! జనవరి ఫస్ట్ కోసం ఎదురు జనవరి ఫస్ట్ చూస్తున్నారు కోసం అందరూ ఎదురు జనాలు. చూస్తారు. అవును. కానీ నిజంగా అయితే గనక ఉగాది ఆ! మనకి లెక్క. ఓకే. ఓకే. ఉగాది టు ఉగాది. ఓకే. ఈ సంవత్సరం కూడా ఏంటంటే పంటలవని, ఏదోవని ఆ! అన్నీ కూడా సస్యశ్యామలంగా ఉన్నాయి. ఉంటదండి ఇప్పుడు? ఆ! ఇబ్బందులేం లేవు. ఆ! దాని మీద వీళ్ళేం చేస్తున్నారంటే ఉగాది కాకుండా జనవరి నుంచి చెప్పడం. ఈ జనవరి మీకు ఇలా అయిపోతుంది. ఈ అవును. జనవరి ఎలా అయిపోతుందంటే ఈడికి ముందే హార్ట్ అటాక్ వచ్చేస్తుంది చెప్పించుకున్నోడికి. ఓకే. కానీ జనవరి కాదండి మనకు ఉగాది. రాజకీయం ఉగాది టు ఎలా ఉగాది. ఉంటది? రాజకీయ విషయంలో అయితే గనక 2025 కొంచెం ఒడిదుడుకులు, ఇబ్బందులు, చికాకులు ఉన్నాయండి దాంట్లో. ఆ! ఎందుకంటే ఈ సంవత్సరం ఉగాది నుంచి కూడా రవి పాలకుడు. ఆహా! రాజు ఎవడంటే రవి. అటు పరిగెట్టిస్తాడు, ఇటు పరిగెట్టిస్తాడు. రవి అచ్చా! చేసే గుణాలవి. ఆహా! కొంచెం మనస్పర్ధలు, చికాకులు, గొడవలు ఆ! రాజకీయ విషయంలో అదైతే ఉంది. ఓకే. ఈ పంటలు ఏపీలోనా? ఏపీలో కాదు యావత్తు అచ్చి ఎక్కడైనా సరే. ఆహాహా! ఓకే. అదే విధంగా అగ్ని ప్రమాదాలు విదేశాల్లో అగ్ని ప్రమాదాలు ఎక్కువుంటాయని
రవి వల్ల జరిగే విషయం అది. అచ్చా. ఈ ఉగాది వెళ్ళాక మీరు ఎరుపు ఏ పంట అయినండి, ఉమ్, మిరప కానీ అచ్చా. ఎరుపులు ఏవైనా సరే ఆ, చాలా బాగా పండుతాయి. సో ఎరుపు పంట వేయాలి. ఎరుపు పంట ఆ, వేస్తే చాలా బాగా పండుతుంది. ఓకే దానికి రాబడి కూడా బాగుంటుంది. ఓకే. అలాగే మనం ఇప్పుడు చూసుకుంటే కనుక ఎరుపు ధాన్యం అంటే పిఎల్ అవి ఉన్నాయి కదా, ఉమ్, ఇవన్నీ కూడా బాగుంటాయి. మరి వ్యవసాయ విషయంలో కూడా చాలా బాగుంది. ఎర్ర నేల ఆ, ఎర్ర నేలలో ఏ పంట వేసినా సరే ఓహో, చాలా బాగుంటుంది. అచ్చా. టోటల్గా ఎరుపు ఇక ఎరుపు. బ్రహ్మాండంగా ఉంటుంది. ఆహా. ఆ, అలాగే సూర్యనారాయణమూర్తి రవి అనగానే మీకు తెలుసు కదా, అంతే కదా, అవును. ఆయన ఎక్కువ ఈ సంవత్సరం పాలించేది. ఉమ్, ఆ తర్వాత కళాకారులకి ఉమ్, ఈ సంవత్సరం బాగుంటుందా? బాగుంది. రాజయోగం ఉంది కనుక, ఓహో. శని అధిపతి కనుక రాజయోగం ఉంది, ఆ. చాలా బాగుంటుంది. కళాకారులకు రాజయోగం అనగా నాకు పవన్ కళ్యాణ్ గుర్తొస్తుంది. దీనిలో ఏమైనా మర్మం ఉందా? ఆయనది అయితే కనుక ఒక విషయం చెప్తానండి. ఆ, మనం ఆశిస్తున్నాం ఆయన సీఎం అయిపోవాలి, ఇంకోటి అయిపోవాలని. ఆ, ఆయన మనసులో అదేం లేదు. అవునా? ఆయన ఏది ఇచ్చినా చేస్తాడు. ఆయన గుణం ఏంటంటే అన్నం కాదు కానీ కింద మెట్టి నుంచి పైకి వెళ్ళాలని. ఓకే ఓకే, యోగి. ఉమ్, ఆ, ఇప్పుడు కింద ఏం చేస్తున్నాం అన్న తెలియాలంటే కింద ఫస్ట్ ఇది స్టార్ట్ అయితేనే కదా. కరెక్ట్. ఒకేసారి సీఎం అయిపోయాం, ఇంకో ఏం చేయాలో మనకు తెలియదు. అవును 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 ఒకేసారి నాకే 10 లక్షలు ఇచ్చేయారు, అవును, ఎలా ఖర్చు పెట్టాలో నాకు తెలియదు. అంతే కదా, అవును. అలాగా ఆయన ఆలోచన వేరు, ఉమ్, ఉమ్, ప్రజల ఆలోచన వేరు. కరెక్ట్. మనం ఏమనుకుంటాం, ఆయన సీఎం అయిపోతే ఇవాళ చూసేయాలి మనం ఓయ్ అనుకుంటున్నాం, అవును. కానీ అది కాదు. ఆ, ఆయన గుణం ఏంటంటే ఇవాళ 23 టికెట్లు, రేపు ఒక 50 టికెట్లు, తర్వాత 30 టికెట్లు, మెల్లగా. ఆ, అలా పెంచుకుంటే వెళ్ళాలి తప్ప ఓకే. ఒకేసారి నేను ఆ స్థాయిలో కూర్చోవాలన్న ఆశ అయితే లేదు. దురాశ. అలాగని ఆ. ఇది లేదు. రాజయోగం అయితే కంపల్సరీ ఉంది. లోకేష్ పరిస్థితి చాలా. ఏంటి సార్? లోకేష్ కూడా చాలా బాగుంది ఆయనకి. ఆ, ఇప్పుడు ఆల్రెడీ శుక్రుడు అండి, ఆ, అశ్విని, భరణి, కృత్తిక ఈ నక్షత్రాల్లో కూడా ఆయనకి అశ్విని మామూలుగా పేరు బలాన్ని చూసుకుంటే కనుక, ఆ, ఆ, అలాగే దీంట్లో చూస్తే కనుక ఇలా కూడా శుక్రుడు ఓకే చాలా బాగున్నాడు. ఓకే. ఏ పనైనా సరే అవలేలగా చేయగలడు. బాబు గారు ఇంకా బాబు గారు చెప్పక్కర్లేదు, చాలా ఆయన బాగుంది. ఆరోగ్యం. ఆరోగ్య విషయంలో ఇబ్బంది ఎక్కడా లేదు ఇప్పుడు ఆ, దాకా. ఆ, మీకు ఇంకా దగ్గర చెప్పుకోవాలంటే కనుక 8 సంవత్సరాల దాకా ఆయనకి ఆరోగ్య విషయంలో ఎక్కడ ఇబ్బంది లేదు. ఓ, మృత్యుంజయిలా ఉన్నాడు కదా. అలాగా వెరీ గుడ్. చాలా బాగుంటుంది. ఆ, మనం ఆలోచించేది ఒకలా ఉంటుంది, అవును, వాళ్ళు ఆలోచించేది ఒకలా ఉంటుంది. కరెక్ట్. ఇప్పుడు మనం పవన్ కళ్యాణ్ సీఎం అయిపోవాలని మనం జెండా పట్టుకు తిరిగినా ఆయనకైతే కనుక అంత ఆశ లేదు. అచ్చా అచ్చా. తెలంగాణ రాజకీయాలు ఎలా ఉంటాయి గురుగారు? తెలంగాణది వచ్చేసరికల్లా మనం ఇప్పుడు కేసీఆర్ గారు ఉన్నారు. అవును. ఈయన కొంచెం రేపు ఉగాది నుంచి కొంచెం ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి ఆయనకి. మళ్ళీ ఓ, అల్సర్ కానీ ఆహా, లేదా కాళ్ళ మీద కానీ అచ్చా. తల మీద కానీ ఆ, కొంచెం చూపిస్తుంది ఆయనకి. ఓకే. ఆయనకి ఆరోగ్య విషయంలో కొంచెం ఇబ్బందులు ఉన్నాయి. ఆ, కేటీఆర్ గారు ఉన్నారు. ఆ, ఆయనకు ఒత్తిళ్ళు ఎక్కువైపోతాయి ఈ మధ్యన. ఆ, కొంచెం తల మీద ఎక్కువ భారం ఓకే. పడుతుంది ఆ, ఆయనకి. ఆ, ఇప్పుడు మన కొంచెం సీఎం గారు ఉన్నారంటే ఆ, కనుక ఆ, కొంచెం వీళ్ళలోనే శత్రుత్వం ఎక్కువ పెరిగిపోతుంది. ఉమ్, వచ్చే సంవత్సరం ఆ, రాజు ఉన్నాడు కనుక, రాజు అయ్యాడు కనుక వీళ్ళే శత్రుత్వం కింద ఉంటూ ఉంటారు అన్నమాట. ఆ, ఆ శత్రుత్వం అవ్వకుండా ఉండాలంటే కనుక ఆయనకి ఎక్కువ అమ్మవారికి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఆయన ఓకే. కూడా ఉన్నవాళ్ళే కొంచెం శత్రువుల కింద ఉంటారు. ఆ, అది లేకుండా ఉంటాడా? ఈ ఉండాలంటే 5 ఏళ్ళు ఉంటాడా? ఉంటాడు. ఆ, దాంట్లో అయితే ఏం తేడా లేదు, ఆ, కానీ కూడా ఉన్న వాళ్ళే శత్రువుల కింద తయారవుతూ ఉంటారు ఆయనకి. అచ్చా అచ్చా అచ్చా. అది దానికి మాత్రం అమ్మవారికి పూజ చేసుకుంటే ఆయనకి చాలా బాగుంటుంది. ఓకే ఓకే. కవితక్క? కవిత అయితే కనుక ఏ ఇబ్బంది అయితే ఏం లేదు ఇప్పటిదాకాను. ఉమ్, ఆవిడ చాలా బాగుంది, ఓకే. జాతకరిచ్చాను. ఓకే. ఆ తర్వాత ఆవిడకి మొన్న కూడా దెబ్బతినడానికి ఓ నెల 2 నెలలు ఇబ్బంది పడింది. అవును. అప్పుడు ఏంటంటే శనిలోంచి రాహులోకి షిఫ్ట్ అవ్వడం వల్ల కొంచెం ఇబ్బంది తప్ప, ఓకే. షిఫ్ట్ అయ్యే టైంలోనే అది. అచ్చా అచ్చా. ఇప్పుడైతే కనుక ఏ ఇబ్బందులు లేవు, ఓకే చాలా ఓకే బాగుంది. ఓకే.